క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, 2026 సంవత్సరంలో మొదటి ఆదివారం. మరి ఇంతవరకు పండుగలు ఒకదాని వెంట ఒకటి మనము ఆచరిస్తూనే ఉన్నాం. పండుగలన్నీ ఇంచుమించు ముగిసిపోయినాయి. ఇక ఇది సంవత్సరంలో మొదటి ఆదివారం. ఈ క్రిస్మస్ సైకిల్ అంటాం. క్రిస్మస్ పండుగల సముదాయంలో ఇంకొకటి మిగిలిపోయింది. జనవరి 6 దానిని ఎపిఫనీ అంటాం. అంతటితో క్రిస్మస్ వేడుకల కాలము లేక క్రిస్మస్ సైకిల్ ముగుస్తూ ఉన్నది. ఇక తదుపరి కొద్ది కాలంలో యేసుక్రీస్తు వారి శిలువ ధ్యానములు మొదలవుతాయి. ఇది మరి సంఘం యొక్క క్యాలెండర్ వివరాలు. 6వ తేదీ మనం కూడలేకపోవచ్చు, కానీ మరలా మనము 11వ తేదీ సమకూడతాం. 11వ తేదీ మరి మనం ఈ సంఘమును ఆరంభించి సంవత్సరం అవుతుంది. కావున ఆ దినం కూడా మనకు ప్రత్యేకమే. దేవుడు సంవత్సర కాలం కాపాడాడు, మనల్ని కొనసాగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయమును కూడా దేవుని సన్నిధిలో మనం స్తుతులు చెల్లించేటువంటి తరుణం. నేటి దిన వాక్య ధ్యానం కొరకు చదవబడిన వాక్య భాగము, లేఖన భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము మరి ధ్యానం చేసుకుందాం. ఇందు నిమిత్తం మన హృదయాలను ప్రార్థనతో సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆదివార సాయం వేళలో ఈ రీతిగా కలుసుకొనగలుగుతూ ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మాతో మాట్లాడండి. మా హృదయ అవసరతలు మీరు తీర్చండి. మేమును మనస్సును మీపై నిలిపి మా తండ్రి మీ స్వరమును ఆలకించి మా హృదయములో మీ మాటలు నింపుకొని ఆ రీతిగా నడుచుకొనుటకు, ఆశీర్వదింపబడుటకు కృప చూపమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వాక్యం ముందుగా ప్రకటించిన రీతిగానే ఇర్మియా 31:7 నుండి 14 ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే పూర్తిగా మనము ఈ కంటెంట్ అంతా గమనించినట్లయితే విడిపించును, పునరుద్ధరించును, రెడీమ్ విడిపించడం, రెస్టోరేషన్ పునఃస్థాపించడం, దాన్ని ఏమంటాం, పునరుద్ధరించడం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాను. సరే, ఈ వాక్య భాగ సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలి. ఈ ఇశ్రాయేలీల జీవితంలో 2 చెరలు కీలకమైనవి బైబిల్లో మనం చూస్తాం. మొదటిది ఐగుప్తులో బానిసత్వంలో ఉండగా దేవుడు విడిపించాడు. అది మనం క్రమముగా నిర్గమకాండము, అక్కడి నుంచి లేవీకాండము, సంఖ్యాకాండము, ఈ దశ దాటిని ఏమంటాం, పంచగ్రంథాలన్నిటిలో మనం చూస్తాం ఆ విషయాన్ని. ఇక 2వ చెర ఉన్నది. వారు 2వ చెర ఏమిటంటే, మరలా ఇశ్రాయేలీలను 2 ముక్కలయ్యారు. వాళ్ళే ముక్కలయ్యారు, దేవుడే ముక్కలు చేయలేదు. వాళ్ళు అధికారం పంచుకొనడానికి
ఉత్తర జనం, దక్షిణ జనం. ఉత్తర జనం ఇశ్రాయేలీలు 10 గోత్రాలు, దక్షిణ జనం మరి 2 గోత్రాలు, యూదా ప్రజల్లో ఉన్న 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు 12 గోత్రాలు 2 భాగాలు అయిపోయినాయి. అయితే వీరు 2 భాగాలు కూడా చెరలోకి పోయారు. అంటే సంబడి waged war against them, took them as war prisoners or captives. 2 విధాలుగా తీసుకెళ్ళిపోయినారు. అంటే అందరూ క్యాప్టివ్స్గా వెళ్ళిపోయినారు. ఈ విషయాలన్నీ ఆ తర్వాత ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాల్లో కనపడతాయి. ప్రవక్తల గ్రంథాల్లో ఎక్కువ కనపడేది ఇదే. రెండవసారి అషూరీయుల దగ్గరికి, బబులోనీయుల దగ్గరికి వారు వెళ్ళడం, మరలా తిరిగి రావడం, లేక తిరిగి వస్తారనేటువంటి ఆశలు రేకెత్తించడం, దీంతో నింపబడి ఉంటాయి ప్రవక్తల గ్రంథాలు. ఈ స్థలంలో మనం చూసినట్లయితే మరి యూదా వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. చాలా కాలం ముందే ఇశ్రాయేలు వారు అషూరీయుల వైపు వాళ్ళు తీసుకొని పోబడినారు. బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి యూదా ప్రాంతం వారికి దేవుడు మరలా సువార్త అందిస్తూ ఉన్నాడంటే శుభవార్త. మీరు విడిపింపబడతారు, మీ దేశానికి తిరిగి వెళ్తారు అనేటువంటి. దేన్ని ఆధారం చేసుకుని సువార్త అంటే, అయ్యా మాకు సమస్తం సమర్పూరిస్తే మేము విగ్రహారాధికులు అయ్యాం, మమ్మల్ని క్షమించు ప్రభు అని వారు వేడుకొన్నారు. కాబట్టి దేవుని యొద్ద నుండి విడుదల వార్త వచ్చినది. విడుదల వార్త వచ్చినది. కానీ ఈ విడుదల అనేటువంటిది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. ఈ ప్రాసెస్లో దేవుడు విడుదల కార్యాన్ని ఇచ్చాడు. అంటే ఇమ్మీడియట్గా ఓవర్ నైట్లో బబులోను చెరలో ఉన్న వాళ్ళని పదండ్రా అని పంపింది కాదు. ఇది ఓవర్ నైట్లో ఒక ప్రక్రియ, స్లో ప్రాసెస్. ఈ ప్రక్రియలో ఏంటంటే ముందు బబులోనీయుల్ని డౌన్ చేశాడు. బబులోనీయుల్ని ఎవరైతే వాడుకున్నాడో, ఏ దేవుడు వాడుకున్నాడో ఇశ్రాయేలీలు లేక యూదా వారికి శిక్ష వేయడానికి బబులోనీయులను వాడుకున్నాడు. కొంతకాలానికి బబులోనీయులకు ఊపిరి తీసినట్లే. అంటే వారు పోయింది వారి పట్టు పరిపాలనలో. ఇప్పుడు దేవుడు మరొకరికి ఇచ్చాడు అవకాశం. బబులోనీయుల తర్వాత పారసీకులకు ఇచ్చాడు, పర్షియన్స్. ఈ పర్షియన్స్ రావడం కూడా అధికారంలోనికి, పర్షియన్ కింగ్డమ్ అనేటువంటిది అది దేవుని ప్రణాళిక. సో బాబిలోనియన్ కింగ్డమ్ వారి యొక్క అధికారము దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలీలు లేక యూదుల్ని శిక్షించడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. మరలా వారిని కృంగదీసి పారసీకులను అధికారంలోనికి దేవుడే తీసుకొచ్చాడు. ఎందుకు పారసీకులను అధికారంలోకి తీసుకొచ్చాడు అని అంటే, తన ప్రజల పట్ల దయగా మసులుకొంటాడు. అంటే ఇక్కడ ఒక దేవుని ఉద్దేశం కనబడుతూ ఉంటుంది. ఈవెన్ మన జీవితాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. శిక్షించాలనుకున్నప్పుడు ఒక ప్రక్రియను దేవుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. భారతదేశంలో క్రైస్తవులు మరి ఏ రీతిగా ఉండాలనో క్రమ పెట్టాలంటే మరి ఆయనకి ఇష్టమైన రాజ్యం రావాలి, వాళ్ళు క్రమ పెట్టాలి. మరలా విడిపించాలి, క్రైస్తవులకు విడుదల కావాలి, కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే అమెరికాలో ట్రంప్ లాంటి వాడిని దేవుడు మళ్ళీ గద్దెనెక్కిస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇదేదో యాక్సిడెంటల్గా జరిగినటువంటి కాదు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున పరిపాలకులను కూడా నియమిస్తాడు.
ఇప్పుడు పారసీకులు వచ్చేసారు. వచ్చేస్తే ఒత్తిడి మారిపోయింది, యూదులకు ఒత్తిడి మారిపోయింది. ఏమంటున్నాడు పారసీక రాజు సంస్థానాలుగా, ప్రావిన్సెస్గా చాలా పెద్దవి మన దేశం వరకు కూడా ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో మరి ఈ ప్రావిన్సెస్ లిస్ట్ కూడా చెబుతారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నదో. మరి మనకు ప్రారంభంలోనే చెప్పడం మనం చూస్తాం. 1వ అధ్యాయం 1వ వచనం ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరం హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను, ఫ్రమ్ ఇండియా ఆన్వర్డ్స్. కూషు దేశం, కూషు అనేది నల్లటి ప్రజలుండే ప్రాంతం. ఇవన్నీ కూడా కొన్ని సంస్థానాలుగా ఏర్పడి పారసీకుల టైంలో, పర్షియన్ పీరియడ్, ఒకే రాజు కింద ఉండిపోయినాయి మొత్తం. అప్పుడు ఈ రాజు దగ్గర ఉన్నటువంటి వెసులుబాటు ఏమిటి అంటే, అడుగుతాడు, అబ్బాయి మీరు ఇక్కడ ఉంటారా అక్కడ ఉంటారా, బబులోను ప్రాంతంలో ఉంటారా, ఓకే నో ప్రాబ్లం, లివ్ ఫ్రీలీ. లేదు యూదయ ప్రాంతం తిరిగి వెళ్తామంటారా, అది కూడా నా ఆధీనంలోనే ఉన్నది, డోంట్ వర్రీ, మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. గుడ్ గవర్నెన్స్ ఉంటుంది, మంచి పరిపాలన ఉంటుంది, ఎక్కడ ఉంటారా అక్కడ ఉంటారా అనేటువంటి విధానంలోనికి వచ్చిన. అంటే యూదా ప్రాంతం ఆయన చేతిలోనే ఉంటుంది, మరి ఈ బబులోన్లో ఉన్న ఈ యూదులు ఉన్న స్థావరాలు కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. దేవుడు అట్లా ప్రణాళికలను మార్చివేశాడు. ఈ పరిస్థితుల్లో ఇర్మియా ద్వారా కొన్ని వాగ్దానాలు, ఈ క్రిస్మస్ కాలం అయిపోయాక న్యూ ఇయర్లో వీఆర్ లుకింగ్ ఫర్ గాడ్స్ ప్రామిసెస్. ఈ చదివిన భాగం అంతా కూడా దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రామిసెస్, చాలా ఉన్నాయి వాగ్దానాలు. ఈ వాగ్దానాల్ని మనం ధ్యానం చేద్దాం, వచనం వెంబడి వచనం. 7వ వచన ప్రారంభం నుండి చూస్తే ఇది ఒక ఇంట్రడక్షన్గా చూడవచ్చు. ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి ఈ పొలిటికల్ ఫేవర్లో దేవుని స్తుతిస్తున్నారు, 2 ప్రార్థన చేయమని కోరబడుతూ ఉన్నారు. ప్రేయర్ అండ్ ప్రైజ్, ప్రార్థన మరియు స్తుతి కనబడుతూ ఉన్నది. ఈ 2 విషయాలు, ప్రేయర్ అండ్ ప్లీ. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమా అని బతిమాలుడి. స్తుతించండి, బతిమాలండి. ఇంకొక మాట వాడాడు, క్యాప్టివ్స్గా పట్టబడిన వారంట, తీసుకెళ్ళబడిన వారు జనములలో, రాజ్యములలో వారు శిరస్సు లాంటి వారంట. బందీలుగా వెళ్ళినటువంటి వారు రాజ్యములలో శిరస్సులాగున వారు కొనసాగుతున్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రజలారా, మీరు దేవుని స్తుతించండి, సంతోషంగా పాడుడి. 2వది బ్రతిమాలుడి, ఇశ్రాయేలును రక్షించిన రెమనెంట్స్. ఇంకొక మాట చెప్పాలంటే ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలులో శేషించిన రెమనెంట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వారు కూడా, అందరిని తీసుకురాలేదు క్యాప్టివ్స్గా, కొంతమందిని పనికిరారు అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చారు. వాళ్ళకు కూడా నీ దయను చూపించయ్యా అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థన, స్తుతి
రెండు కూడా జరిగి పోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక 8, 9 వచనాల్లో చూస్తే యెహోవా దేవుడు ఏ రీతిగా స్పందిస్తున్నాడు ఫర్ ద ప్లీ, ఏమి స్పందిస్తున్నాడో 8, 9 ఆ వచనాలను నేను చదువుతూ ఉన్నా. 8, 9 వచనాలు. 8వ వచనంలో, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గురుడి వారినేమి, కుంటి వారినేమి, బలిష్ఠులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూ దిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహామేఘ స్తంభమై లేక మహాసంఘమై వారు అక్కడికి తిరిగి వచ్చెదరు. సో దిస్ ప్లీ వాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ సదరన్ పీపుల్. యూదులు చెరలోనికి వెళ్ళిపోయినారు, వాళ్ళ కొరకు ప్రార్థన. అంటే యెహోవా దేవుడు అంటున్నాడు, ఉత్తరం వాళ్ళను కూడా విడిపిస్తాను. ఇది ఇంకొంచెం కీలకమైనటువంటి, మమ్మల్ని దీవించయ్యా, మా కుటుంబాన్ని దీవించు, పర్టికులర్గా నన్ను దీవించు అని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు అంటాడు, ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ఎఫ్రాయిమీయుల సంగతి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఇది కొంచెం యూనివర్సల్ బ్లెస్సింగ్ లాగా ఉన్నది ఇశ్రాయేలీయుల పరిస్థితి. మనం ఆశీర్వదింపబడాలని అనుకుంటాం, కానీ మన శత్రువులు ఆశీర్వదింపబడాలనేది, మన గిట్టని వారు ఆశీర్వదింపబడాలనేది మన ప్రార్థనలో భాగం కాదు. నేను బాగుండాలి కానీ వాడు నాశనం కావాలనేదే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఉత్తర దిక్కులో ఉన్న ఎఫ్రాయిములను కూడా నేను కాపాడుతాను, వాళ్ళను కూడా సమకూర్చుతాను అంటాడు. సమకూర్చుతాను. వాళ్ళు కూడా ముందే వెళ్ళిపోయారు కదా, క్యాప్టివ్స్గా, ఖైదీలుగా చెరలోనికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తాను. మీరే కాదు, నీ వరకే దీవెనలు కాదు, వారికి కూడా దీవెనలే. ఇక్కడే 23వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూద్దాం. 23:3 ఇక్కడ అంటూ ఉన్నాడు, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి నొంది విస్తరించును అందరిని. దిస్ ప్రామిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. అటు 10 గోత్రాల వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించి పాపం ముందుగానే చెదరగొట్టబడ్డారు, వాళ్ళకు కూడా వర్తిస్తాం, మీకు వర్తిస్తాం. ఉత్తరమున వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నేను తీసుకొస్తాను, అందులో బలహీనులైనటువంటి వారందరినీ నేను నడిపిస్తాను. సో దేవుని వాగ్దానం అనేది ఇట్స్ నాట్ కాంటెక్స్చువల్, ఒక సందర్భానికి చెందిందనే కాదు, అది దేవుని మనస్సే. అది దేవుని మనస్సే. దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటిది దేవుని మనస్సు. మనం చూస్తాం ఫస్ట్ ఎగ్జోడస్లో, ద్వితీయోపదేశ కాండంలో చూస్తే అప్పుడే మోషేతో అంటాడు. 3:21 మనం చూద్దాం. 3వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 21లో మనము గమనించినట్లయితే, ఇక్కడ ఆ కాలములోనే, వారు నిర్గమించు కాలంలోనే, ఐగుప్తు నుండి వచ్చే కాలంలోనే మోషే ఒక ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగంలో ఈ విషయాలన్నిటినీ సమకూరుస్తాడు. మిమ్మల్ని మరలా వెనక్కి తీసుకొస్తాడు అనేటువంటి అభిప్రాయము ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నీవు కల్లారా చూసితివి కదా, నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగుననే చేయను.
వెళ్ళుచున్న రాజ్యములు, భవిష్యత్తులో మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్న రాజ్యాలన్నిటికీ ఇదే జరుగుతూ ఉన్నది అని చెప్పడం మనం చూస్తాం. అంటున్నాడు, మీరు ఇక సంతోషించండి. 9వ వచనంలో వారు ఏడ్చుచూ వచ్చెదరు. ఏడ్చుచూ వచ్చేదరంటే మరి విడుదల అనేది దుఃఖంతో కూడినది అనేటువంటి మాట అర్థంగా రావచ్చు. ఏడ్చుచూ వచ్చేదరని కాదు. ఇక్కడ చూసినట్లయితే జాయ్ఫుల్ క్రైయింగ్, ఏడ్చుతూ వచ్చేదరు అంటే మంచి జరిగినప్పుడు కూడా దుఃఖం వస్తుంది. అనేక దినాలు అణిచివేతలో ఉండి ఒకసారి మీకు విడుదల ఉన్నది అని అంటే ఆ దుఃఖం వస్తుంది, ఆ సంతోషం వస్తుంది. ఆ సంతోషంలో కూడా కన్నీళ్లు గారుతాయి. అందువల్ల అంటాడు, తప్పకుండా వస్తారు, దుఃఖపడుచు వస్తారు. అంటే సంతోష బాష్పాలు, ఆనంద బాష్పాలతో మీరు వస్తారు. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు అని అంటూ ఉన్నాడు 9వ వచనంలో. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించెదను, నేను వారిని విడిపించెదను అంటాడు. ఇక 10, 11 వచనాలు ముందు కదులుతున్నాం. దేర్ ఈజ్ ఎ మెసేజ్ who took you as captives to the nations. రాజ్యాలు ఎవరు మిమ్ములను బందీలుగా తీసుకొని వెళ్ళారో వారికి ఒక వార్త, అది ఈ 10, 11 వచనాల్లో కనపడుతున్నది. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. ద్వీపాలకు తెలియజేయండి. అంటే మిమ్మల్ని చెరపట్టిన వారికి కూడా ఒక వర్తమానం ఉన్నది. దోస్ హూ క్యాప్టివేటెడ్ యూ, మీరు ఎక్కడెక్కడ చెరలోకి వెళ్ళి ఉన్నారో, బోత్ నార్త్ అండ్ సౌత్, ఉత్తర దేశం అయినా దక్షిణ దేశం అయినా, మిమ్ములను ఎవరి ఆధీనంలో పెట్టానో ఆ వారికి కూడా తెలియజేయండి మీరు. ఎందుకంటే మీరు విడుదల పొందబోచు ఉన్నారు. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చును. చెదరగొట్టేది ఆయనే, సమకూర్చువాడు ఆయనే. ఇది చాలా ఆసక్తిదాయకమైన, దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా చెదరగొట్టువాడు ఆయనే. మరి యాజ్ పనిష్మెంట్, లేకపోతే దేవుని ప్రణాళికలో చెదరగొట్టడం అనేది దేనికి కారణమో, చెదిరిపోయిన వారు మనం అపోస్తుల కార్యంలో చూస్తాం. 8వ అధ్యాయంలో సౌలు ఇల్లు వెతికి దూరి వారి క్రైస్తవులు అనబడిన వారిని ఇంటింట జొచ్చి వారిని హింసించుచు తనకు ప్రాణాధారం అయినట్లు వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాడు. అప్పుడు చెదిరిపోయినారు. అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అపోస్తల కార్యంలో చెప్పబడినది ఏంటంటే, చెదరిపోయినటువంటి వారు, హింసలలో పారిపోయినటువంటి వారు మరి దేవుని సువార్త వారి వారి స్థలాల్లో ప్రకటించారు. ఇది కీలకం. దేవుడు చెదరగొడుతూ ఉంటాడు. మరి నేను ఈ MTH పూర్తి అయ్యాక మాస్టర్స్ డిగ్రీ రామపట్నంలో చేరాను ఫ్యాకల్టీ. రామపట్నంలో కొద్ది రోజులకే
దాని సపోర్ట్, శాలరీ సపోర్ట్ ఆగిపోయింది. 2 సంవత్సరాలు పనిచేస్తూనే ఉన్నాను వితౌట్ శాలరీ చేస్తూ. చివరకు ఆ ఫారిన్ పార్ట్నరు నాకు ఉత్తరం రాశాడు, మేము ఇంకా సపోర్ట్ ఇవ్వం మీ జీతాలకు, నువ్వు ఎటైనా పోతే పోనాయనా, ఇబ్బంది పడుతున్నావు ఆ రామపట్నం ఆ స్కూల్లో అన్నా. అప్పుడు జబల్పూర్ నుండి ఒక ఆహ్వానం అందింది, మాకు ఫ్యాకల్టీ కావాలి పలాని ఫీల్డ్లో, మీరు వస్తారా అని. నేను స్పందించాను, నేను వస్తాను పద. వెళ్ళాం. అంతా హిందీ ప్రాంతం, మాకేమీ హిందీలో ప్రావీణ్యం లేదు. మాకు హెల్పర్ ఒక ఆమెను పెట్టుకున్నాం ఇంట్లో. మేమ్జీ బహుత్ గంధా హై అంటది. మా అమ్మగారు ఏమన్నా గంధ అంటే గంధము, ఇది శుభ్రంగా ఉన్నది అని ఈమె అవగాహన. అయితే ఏంది, బాగుంది కదా అని. సో ఇవి అర్థాలు, ఈ కష్టాలు, శ్రమలు మేము వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు అనుమతించాడు. అనుమతిస్తే మరి ఆ స్థలం నుండి తిరిగి కళాశాలకు ఏసీటీసీకి దేవుడు అనుమతి ఇచ్చాక, వెన్ వీ వర్ కమింగ్ బ్యాక్, ఒక అయ్యగారు హైదరాబాదులో ప్రిన్సిపాల్కి రాశాడు, ఈయన గారు ఎవరండి, ఈయన జబల్పూర్ విడిచి ట్రైన్ ఎక్కుతూ ఉంటే ప్లాట్ఫారం నిండా జనం ఉన్నారు వారికి వీడ్కోలు చెప్పడానికి. ప్లాట్ఫామ్ వాజ్ ఫుల్. ఎంతమంది వచ్చారు ఏంటి ఈయన, ఏమో ఉన్నప్పుడు మాత్రం పగల కళాశాల, సాయంత్రం మన ప్రజలు రాణితాలు అటు ఇటు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాం. జీతం ఇక్కడ, బోధనకు, సువార్త ప్రకటన ఉచితంగా, అంటే పగలు రాత్రి కూడా ఊరుకోకుండా ప్రకటించాం. అప్పుడు అన్నారు, అంటే జబల్పూర్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక మూటకు తీసుకొచ్చాం. ఉన్నంత కాలం మేము వస్తుంటే మొత్తం వచ్చారు, స్టేషన్ వాజ్ ఫుల్, వీడ్కోలు చెప్తారు. అంటే దానిలో దేవుని ఏర్పాటు ఉందని ఇప్పటికీ నమ్ముతున్నాం. వాళ్ళందరి మధ్య పరిచర్య చేశాం. మరి సిటీలో ఉన్నటువంటి ఒక స్థలంలో ఇట్లాగే ఒక కాంగ్రిగేషన్ స్టార్ట్ చేసాం, తెలుగు కాంగ్రిగేషన్. అది ఫ్లరిష్ అయినది. మరి వీళ్ళందరినీ ఏకం చేశాం, అనేకమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేశాం. అందరి మధ్య ప్రేమ కలుగులాగున పరిచర్య చేశాం. అదే నేను జ్ఞాపకం చేసేది. చెదరగొట్టిన వాడు సమకూరుస్తాడు, హీల్ బ్రింగ్ బ్యాక్, బట్ దేర్ ఈజ్ ఏ పర్పస్. చెదరగొట్టిన వాడు ఎందుకు చెదరగొట్టాడో కూడా మనం తెలుసుకొనవలసిన అవకాశం ఉన్నది. ఈ పట్టణం నుంచి కూడా ఒక వ్యక్తి వచ్చాడు మా దగ్గర ఏసీటీసీలో చదవడానికి. అయిపోయాక అక్కడే నేను పాస్టర్గా చేస్తానని ఒక చోట సెట్ అయ్యాడు. ఏందయ్యా ఎట్లా ఉంది పరిచర్య అంటే, ఆయన అంటాడు, ఆ రోజు యేసేపును కొట్టి గుంటలో పడేస్తే ఐగుప్తు ఎట్ట చేరాడు, నేను అట్ట వచ్చాను అయ్యగారు, మా అన్నలంతా కలిసి కొట్టారు, ఇన్సల్ట్ చేశారు. నేను ఈ పట్టణం మహానగరం వచ్చాను, ఇక్కడ ఆశీర్వదింపబడ్డాను. ఐ వాస్ గ్రోన్ లైక్ ఎనీథింగ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనల్ని ఎక్కడ నెట్టివేస్తాడో, నెట్టివేయటం ఆయనదే, సమకూర్చడం కూడా ఆయనే. నెట్టివేస్తాడు, వెళ్ళిపోతాం, వి విల్ బి స్కాటర్డ్ లైక్ ఎనీథింగ్. మరలా రెస్టోరేషన్ కూడా ఆయనదే అని ఇక్కడ అంటున్నాడు. వారికి చెప్పండి అయ్యా, ద్వీపాల్లో ఉన్నటువంటి అన్యులకు చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరు వలె మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. సమకూరుస్తున్నాడు, మరలా వెనక్కి వస్తారు, వారు గొప్పవారు అవుతారు. 11వ వచనాన్ని కూడా మనము చూద్దాం. ద రెడీమర్, విమోచించినటువంటి వాడు,
ఎలాంటి వాడంటే వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఇద్దరు బలవంతులే. ఎవరు? వీరిని పట్టుకుపోయిన వాళ్ళు బలవంతులే, బలం గల్లవాళ్లే పట్టుకుపోయారు. కానీ వారికంటే బలవంతుడు ఉన్నాడు, రెడీమర్. దేవుడు మన పరిస్థితులకు మించిన శక్తి కలిగిన వాడు. ఏం చేస్తావు సార్, వాళ్ళు బలం గల వాళ్ళండి, వాళ్ళు ఏదైనా చేస్తారు సార్, మాట్లాడటానికి వీలు లేదండి, పడి ఉండాలి సార్, ఇట్లా అట్లా అనుకుంటుంటాం అనేక సందర్భాలు. వాళ్ళు బలం గల వాళ్ళండి, అధికారులండి, వాళ్ళ ఇష్టం సార్, ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారండి. ఇక్కడ చెప్తున్నది ఏంటి? వారు బలం గల వారైతే వారికంటే బలం గలవాడు యెహోవా దేవుడు. వారికంటే బలము అనే మాట మరి ఎగ్జోడస్లో కూడా ఇతర సందర్భాల్లో కూడా మనం చూస్తాం. మనం 35వ కీర్తన 10వ వచనం చూద్దాం ఒకసారి. 35:10 35:10 వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే. వాళ్ళంట మించిన బలము కలిగిన వారు. అందుకని వీఆర్ అప్రెస్డ్. మనం అణిచివేయబడ్డాం, ఒత్తిడి చేయబడ్డాం, కృంగదీయబడ్డాం, హింసింపబడ్డాము. ఈ మాటలు తలంపులు మనకు వస్తుంటాయి. ఏంటంటే వాళ్ళు బలవంతులండి. మరి వాని మించిన ఈ కీర్తనలు అంటాడు, వారి చేతిలో నుండి విడిపించువాడవు నీవే, దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే, విడిపించువాడవు నీవే అంటాడు. ఈయనది బలమైన చెయ్యి వారికన్నా. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 7:8 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. 7:8 అంటాడు, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులను చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించి. యెహోవాది బాహుబలమే, ఫరో చేయి కూడా బలమైనది. యెహోవా బాహుబలము ఫరో చేతి మించినది. కాబట్టి మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. మీరు వెనక్కి వస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఆ స్థలములో మరి ఏం చేయబోతున్నాడు? రెస్టోర్డ్, స్థిరపరచబోచూ ఉన్నాడు. తీసుకొని వచ్చి వారిని విమోచించడమే కాదు, కానీ వారిని స్థిరపరచువాడు. రెస్టోరేషన్. బానిసత్వంలో నుండి, బాధల్లో నుండి, వీటిలో నుండి తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయువాడు. స్థిరం అంటే ఎస్టాబ్లిష్. ఈ విల్ ఎస్టాబ్లిష్. మనము నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి అన్ని తీసుకుని వస్తాడు. చివరకు నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై
ఉంటాను. ఐ విల్ రెస్టోర్ యూ అండ్ ఐ విల్ బి విత్ యూ. మీకు దేవుడుగా నేను ఉంటాను అంటాడు. నిర్గమకాండం 15:3 ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. దీనికి మించిన క్లారిటీ, అదే అవగాహన ఇస్తాడు. 15 అధ్యాయం 13వ వచనం చూస్తే, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. తీసుకొచ్చి రెస్టోర్ చేశావు, నీ ఆలయంలో వారిని సమకూర్చావు అనేటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది. చివరగా వెళుదాం. చివరగా జనరల్ కంక్లూషన్, ఒక విధంగా వాగ్దానం 12వ వచనం నుండి 14 వరకు ఉన్నటువంటి వాగ్దానాన్ని మనము చూస్తాం. ఇక్కడ మరి తిరిగి వచ్చుచున్నటువంటి వారు బ్రహ్మాండంగా వస్తారు. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేస్తును కనుక కన్యకులను, యవనులను, వృద్ధును నాట్యమాడి సంతోషిస్తారు. 13వ వచనంలో. 12వ వచనంలో సమూహములుగా వచ్చేదరు, వారిక నెన్నటి కృషింపగా నీళ్లు పారు తోట వలె ఉంటారు. దే విల్ కమ్. ఎట్నుంచి? ఉత్తరము, దక్షిణము, అన్ని ప్రాంతముల నుండి సమూహాలుగా ఒక బిగ్ క్రౌడ్ యెరూషలేము వచ్చేస్తారు. వారు చక్కగా ఫలిస్తారు, గొప్పవారు అవుతారు. ఇంకా ఏం చెప్తూ ఉన్నాడంటే 13, 14 వచనాలను మనం చూసినట్లయితే ముగిస్తూ ఉన్నాను. వారు వచ్చినటువంటి వారు 14వ వచనంలో క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదరు. అంటే టెంపుల్ లైఫ్, దేవాలయంలోకి వస్తారు. దేవాలయంలో మరలా యాజకులు బాగా ఉంటారు. క్రొవ్వు అనే మాట యాజకుల పోర్షన్. ఒక విధంగా యాజకులకి కొంత భాగాలు, బలి పశువులో కొంత భాగం యాజకులకి ఇస్తారు. మీరందరూ వచ్చి పడేసరికి యాజకులు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అంటే ప్రీస్ట్స్, యాజకులు కూడా, మీ మధ్య పరిచర్య చేయు యాజకులు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. దే విల్ బి రెస్టోర్డ్. అనగా మీరు టెంపుల్ లైఫ్ బాగుంటుంది, దేవాలయ జీవితం బాగుంటుంది, మీరు బాగుంటారు. మరి ఎన్నో మాటలు వారి యొక్క సంతోషానికి లాట్ ఆఫ్ ఇమేజెస్. నీళ్లు పారు తోట వలె ఉంటారు. చాలా మంచి మంచి మాటలు అంటాడు. కన్యకులు, యవ్వనులు, వృద్ధులు వీళ్ళంతా నాట్యమాడి సంతోషిస్తారు. దేవాలయములో మీరు చక్కగా కాపాడతారు. సియోను కొండకు వస్తారు. 12వ వచనంలో ఉత్సాహధ్వని చేస్తారు. ద వర్షిప్ విల్ కంటిన్యూ. యాజకులు మరలా రెస్టోర్ అవుతారు. ఈ కారణం ఏంటంటే చరకాలంలో యాజకులకు పని లేదు, అందరు వెళ్ళిపోయారు కదా. అసలు దేవాలయమే చదును చేయబడినది. దేర్ ఈజ్ నో టెంపుల్, నో జాబ్ ఫర్ ప్రీస్ట్స్. ఈ ప్రీస్ట్స్ కూడా కొంతమంది చెరలోకి వెళ్ళారు, కొంతమంది ఏదన్నా వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళారు. అట్లా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇర్మియా యాజక కుటుంబం నుంచి వచ్చిన వాడే. అందువల్ల యాజకుల గురించి రాస్తున్నారు. మరలా యాజకులు, ప్రీస్ట్హుడ్ విల్ బి రెస్టోర్డ్. దేవాలయం చక్కగా నడుస్తుంది, మనుషులు బాగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది మరి రెస్టరేషన్. ఇది నేను చేస్తాను అని యువర్ రిలీజియస్ లైఫ్, కమ్యూనిటీ లైఫ్, ఎకనామికల్ లైఫ్, సోషల్ లైఫ్ అన్నీ బాగుంటాయి. ఎందుకంటే ఉత్తరం నుండి దక్షిణం నుండి రావాల్సిందే. ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు రావాల్సిందే, ఇటు యూదా గోత్రములు రావాల్సిందే. మీరందరూ కలిసి అక్కడ
సంతోషంగా ఉంటారు. రిలీజియస్ లైఫ్ ఆల్సో విల్ బి రెస్టోర్డ్. ఇది గొప్ప వాగ్దానం. మరి నేటి దినమును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు మంచి వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. మనతో పాటు మన నుండి విడిపోయిన వారికి కూడా వాగ్దానాలు ఉన్నాయి. అది ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మా వరకే అంటే కుదరదు. మన మీద ఎండ కాస్తే మన శత్రువుల మీద కూడా ఎండ కాయాల్సిందే. మన మీద వర్షం పడితే వాళ్ళకు కూడా వర్షం పడాల్సిందే. మన పొలం పండితే మన పక్కనోడు అన్యుడి పొలం కూడా పండాల్సిందే. ఇట్స్ మిస్టరీ, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి నేను నాశనమైన పర్లేదు, కానీ వాడు నాశనం కాట, వాడు బాగుపడకూడదు ప్రభువా అని ప్రార్థన చేయకూడదు. నువ్వు బాగుండాలి, నీ శత్రువు బాగుండాలి. ఎందుకు? నీవు దేవుని సొత్తు, వాడు కూడా దేవుని సొత్తే. మన కొరకు ఏ రీతిగా ప్రాణం పెట్టాడో యేసు ప్రభువారు, మన శత్రువుల కొరకు కూడా ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన శిలువ రక్తములో మనకెట్లా విమోచన వస్తుందో వాళ్ళకు కూడా వస్తుంది. కావున మన ప్రార్థనతో అంగీకారం కూడా అవసరం. మేమందరం ప్రభువా మమ్మల్ని రెస్టోర్ అగైన్, మీ సన్నిధానంలో మమ్మల్ని మరలా తిరిగి రప్పించుము, స్థిరపరచుము. స్థిరపరచువాడు అనే పాట పాడుతుంటారు, ఎందుకు రాశారో కానీ ఇట్స్ రెస్టోరేషన్. తీసుకొచ్చి అక్కడ ఒక చోట చేర్చటం, బ్యాక్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, మరలా తీసుకువచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ముందున్న సంవత్సరం కూడా మనకు ఆ రీతిగానే దేవుడు తోడుగా నుండి మనలను, ఒకవేళ ఇఫ్ యు ఫీల్ దట్ వీఆర్ అలోన్, డ్రివెన్ అవే, ఆర్ ఎంట్రస్టెడ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ వికెడ్ పీపుల్, క్రూరులైన వారి చేతిలో దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి పెట్టాడు. కొంత సామెత ఉంది పాతకాలంలో, బోయవాని చేతిలో చిలుకబడినట్టు అని. అంటే అమాయకంగా మనల్ని తీసుకెళ్ళి దుర్మార్గుల చేతిలో పెట్టారు అని అనుకున్నా కూడా ద ఇయర్ అహెడ్ ఈజ్ ఎ బ్లెస్డ్ ఇయర్. మనము, మన ప్రియులు, మన శత్రువులు అందరూ ఆశీర్వదింపబడి అండ్ రెస్టోర్డ్ అగైన్, మరలా రెస్టోర్డ్ అగైన్. మనం అంటాం కదా, పాట కూడా అదే కదా, ఒక పాట ఉన్నది కదా, అది ఏ సందర్భంలో రాయబడిందో నాకు తెలియదు, కానీ హిమ్ బుక్లో కూడా ఉంది, మెథడిస్ట్ హిమ్నల్లో కూడా ఉంది అది. We will overcome, we will overcome one day. Oh, deep in my heart, I do believe we will overcome one day. ఒక రోజున మేము జయిస్తాం అన్నిటినీ, ఈ బాధలన్నిటినీ జయిస్తాం. నా హృదయ అంతరంగంలో నేను నమ్ముచున్నాను, వి విల్ ఓవర్కమ్ వన్ డే. సో దట్ డే మే కమ్. ఏ రోజు ఎదురు చూస్తున్నామో ఆ రోజు ఈ సంవత్సర కాలంలో ఉన్నదేమో. దేవుని మాటలు ఎప్పుడు నిరర్ధకం కావు, ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా మోసపూరితమైనవి కావు. తప్పక మనల్ని జయించే శక్తి మనకిస్తాడని ఆశిద్దాం, ప్రార్థిద్దాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవుతాడు. ఈ రాత్రి వేళలో వాగ్దానములు, ఇశ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానములు, యూదా ప్రజలు, ఇశ్రాయేలీలు ఉమ్మడిగా మీరు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని విడిపించువాడవు నీవు తండ్రి, మమ్మల్ని బలపరచువాడవు కూడా నీవే నాయన, స్థిరపరచువాడవు నీవే, జయింపజేయువాడవు కూడా నీవే. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నిరంతరం నీ యొద్ద వేచి ఉండి ప్రార్థించువారుగా మమ్మల్ని చేయండి.
మీరు చేసిన మేళ్ళను బట్టి స్తుతించు వారుగా కూడా మమ్మల్ని కొనసాగింప చేయండి. మీ కాపుదల్లో మమ్మల్ని నింపండి. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ హస్తాల్లో ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.